ఆ భావన ప్రజల్లో పెరుగుతోంది కనుక అక్బరుద్దీన్ ఓవైసీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మేమేం కాంగ్రెస్తో కలుస్తలేము, కానీ నిర్మాణాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సహకరిస్తామని. అందువల్లనే హైదరాబాద్ రివ్యూలో ఎంఐఎంను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. అంటే ఎంఐఎంను ఇన్వాల్వ్ చేసుకుంటూ పనిచేయాలనే ఆలోచన కాంగ్రెస్ చేస్తుంది. ఏమైనా కష్టకాలంలో అవసరం వస్తే అప్పుడు ఎంఐఎం సభ్యులు ఉపయోగపడతారు. ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం వేరు, పార్టీకి సపోర్ట్ చేయడం వేరు కదా, రెండు వేరు వేరు ఎట్లవుతాయండి. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు కాదు కదండి. మన ప్రజాస్వామ్యంలో పార్టీ వేరు, ప్రభుత్వం వేరు కాదండి. కదా సార్, ఏ పార్టీ లేని ప్రభుత్వం ఉంటుందా? ఉండదు సార్. కానీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒకరో ఇద్దరు ఎమ్మెల్యేలు తక్కువైతే మద్దతు ఇవ్వడం వేరు, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వేరు. రెండు వేరు ఎట్లవుతాయండి. ప్రభుత్వం పార్టీ ప్రభుత్వమే కదండి. ప్రభుత్వానికి మద్దతు ఏముంటుంది, పార్టీకి మద్దతు ఏముంటుంది, రెండు ఒకటే కదండి. రైట్ సార్. పార్టీకి బలం ఉంటేనే ప్రభుత్వంలోకి వస్తారు కదా. ఓకే సార్. పార్టీకి బలం లేకుండా ప్రభుత్వంలోకి ఎందుకు వస్తారు? పార్టీ కూడా మద్దతు ఇవ్వడం దేని కొరకండి? ప్రభుత్వం కొరకే కదా. ఓకే సార్. రీసెంట్గా రేవంత్ రెడ్డి కూడా కాస్త సీరియస్ అయ్యారు. ఓల్డ్ సిటీకి ఎందుకు మీరు మెట్రో వేయలేకపోయారు అని చెప్పేసి, అంటే వారి మీద ఉన్న ప్రేమను చాటి చెప్పే ప్రయత్నం. అది ప్రేమను చాటి చెప్పాలని కంక్లూడ్ చేయలేము. ఎంఐఎం ఓల్డ్ సిటీలో మెట్రో వేయకపోయడానికి కారణమే ఎంఐఎం వల్లనే మెట్రో ఓల్డ్ సిటీలో పడలేదు సార్. అందువల్ల రేవంత్ రెడ్డి ఓల్డ్ సిటీలో మెట్రో వేయమని అనడం ఎంఐఎంతో ప్రేమ కాదు అసలు. కేసీఆర్ ప్రభుత్వం మెట్రో వేయకపోయడానికి కారణమే ఎంఐఎం కదా. ఎంఐఎంతో ఉన్నటువంటి అవగాహన వల్లనే, ఎంఐఎం ఒత్తిడి వల్లనే ఓల్డ్ సిటీలో మెట్రో వేయలేకపోయారు. అందువల్ల అది ప్రేమ కిందికి రాదు. ఇంకా ఒక రకంగా ఎంఐఎం ఇష్టాలకు వ్యతిరేకంగా వేయడం. ఎంఐఎం ఎప్పుడు కూడా ఓల్డ్ సిటీలో మెట్రోని కోరుకొని ఉంటే ఎప్పుడో వచ్చేది కదా. రైట్ సార్. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. ఎక్కడ తగ్గొద్దు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతి అలాగే అభివృద్ధి అసెంబ్లీలో వినిపించండి, అగ్రెసివ్గా అధికార పార్టీని ఎదుర్కోండి అని చెప్పేసి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 10 రోజులుగా ప్రతిపక్షంలో ఉంది సార్. సో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది కూడా కీలక పాత్ర కాబట్టి ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ రోల్ ఈ 10 రోజుల్లో ఎలా ఉంది, ఇక మీదట ఎలా ఉండాలి? అంటే ప్రతిపక్షంలో ఈ 10 రోజుల్లో పనిచేయటానికి కొంత ధర్మమీమాంస ఉంటుంది. ఎందుకంటే అధికారానికి కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన మొదటి 10 రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అంటే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వారికి సమయం ఇవ్వాలి కదా అని. ఇది మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా శాసనసభలో చెప్పాడు. అయ్యా, మేము అధికారంలోకి వచ్చిన 2 రోజులకే మీరు అడుగుతున్నారే, మరి మీ 10 ఏళ్ల సంగతి ఏంటి అని. సో అందువల్ల పొలిటికల్గా చూసినా, పబ్లిక్ ఒపీనియన్ రీత్యా చూసినా నెగిటివ్ పోతుంది. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి అనే వాదన ఒకవైపు, అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కువ కాలం ఉండవు అనే వాదన రెండు. అంటే బీఆర్ఎస్లో 2 పనులు వాళ్ళే చేశారు. కొంతమంది నాయకులు కేసీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు మేము సమయం ఇస్తాం, మేము ఓపిక పడతాం, సహకరిస్తాం, ప్రభుత్వం తప్పు పని చేసినప్పుడే మేము ప్రశ్నిస్తామనే వైఖరి వాళ్ళు తీసుకున్నారు. ఈలోగా కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వం ఉండదు అని మాట్లాడడం మొదలుపెట్టారు. తర్వాత ఏదో క్లారిటీ ఇచ్చారు, అలా కాదు మా ఉద్దేశం, మేమేం చేయం, వాళ్ళంతా వాళ్ళే పడతారు అని. బట్ ఆ 2 పనులు ఎందుకు చేస్తున్నారు ఏకకాలంలో అంటే అది కూడా వ్యూహమే. మనకు పత్రికల్లో వచ్చింది, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం పైన నాయకత్వం గుర్రు అన్నదని. నా డౌట్ గుర్రు అనలే, అది అనుకోని చేస్తున్న పని. ఇప్పుడు ఎవరినైనా కొట్టాలనుకోండి, 2 కలిసి వెళ్ళి అన్న కొట్టద్దంటాడు, తమ్ముడు కొడుతూ ఉంటాడు. అట్టేంద్ర కొట్టుడు ఎందుకు రా, మనం మాట్లాడితే అయిపోతుంది కదా అని అంటాడు. తమ్ముడో 4 ఉతుకుతూనే ఉంటాడు. అది అన్నదమ్ములు ముందే అనుకొని పోతారు, అరే నేను వద్దంటుంటా నువ్వు కొడుతూ ఉంటారా అని. సో అందువల్ల ఆ 2 పనులు బీఆర్ఎస్ నాయకులే చేస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ను అవకాశం ఇవ్వకూడదని ఒకవైపు, అదే సమయంలో వెంటనే నిలదీస్తే ప్రజలేమనుకుంటారన్న అనుమానం మరోవైపు. సో ఆ రెండింటి మధ్య ఉండే డైలమాను బీఆర్ఎస్ ప్రదర్శిస్తుంది. బట్ ఒకటి మాత్రం చెప్పాలి, మెరుగైన ప్రతిపక్షంగా, బలమైన ప్రతిపక్షంగా, ధీటైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. అసెంబ్లీలో కేటీఆర్ చేసిన ప్రసంగం కానీ, హరీష్ రావు మాట్లాడిన తీరు కానీ చాలా క్లియర్గా బలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడుతుంది. ఈక్వల్లీ బలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవుతున్నాడు.
మనం శాసనసభ సాక్షిగా చూసాం కూడా. అందువల్ల ఎవరూ తగ్గేది లేదు, ఒక్క బీఆర్ఎస్ఏ కాదు, అటు అధికారంలో ఉన్నవారు తగ్గేదే లేదంటున్నారు, ప్రతిపక్షంలో ఉన్నవారు తగ్గేదే లేదంటున్నారు. అందువల్ల ఏమన్నా తగ్గితే ప్రజలే తగ్గాలి. సో అందువల్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుల్ని ఇతివృత్తంగా కాంగ్రెస్ చెప్పదలుచుకుంది. సో కాంగ్రెస్ పార్టీ రెండు పనులు చేస్తుంది. ఒకటి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కోట్ అండ్ కోట్ అకృత్యాలు, అన్యాయాలు, ఆర్థిక వినాశకరము, ఇలాంటివన్నీ కాంగ్రెస్ వాడుతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇలా భూ కేటాయింపులు, అలా బీఆర్ఎస్ పాలన పైన ఎంఆర్ఐ తీసి ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఎక్స్రే కూడా కాదు, అన్ని పవర్ఫుల్ స్కానింగ్ మిషన్లు అన్ని పెట్టి. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుంది అనేది ప్రజెంట్ చేస్తుంది. దీనికి కౌంటర్గా తమ బీఆర్ఎస్ పాలనను సమర్థించుకుంటూ కాంగ్రెస్ పాలనను ప్రశ్నించడం అనేది బీఆర్ఎస్ చేస్తుంది. అందువల్ల ఒక న్యూటన్ థర్డ్ లా, దెర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అనేది కనబడుతుంది. అందుకే కౌలుదారులను ఎలా గుర్తిస్తావు, రైతు మంది ఇంకా పడలేదు ఎందుకు అనే ప్రశ్నలు రైజ్ చేస్తూ బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. అందువల్ల ప్రజాస్వామ్యానికి మంచిదే తెలంగాణ సమాజానికి. ఎందుకంటే 10 ఏళ్ళుగా ప్రతిపక్షం నోరు మూయించారు, ప్రతిపక్షాన్ని బలహీనపరిచారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేశారు, నిరసనల్ని అణిచివేశారు, శాసనసభలో శాసన మండలిలో విపక్ష వాణి లేకుండా చేశారు. సో ఇప్పుడు కనీసం అసెంబ్లీలో లెజిస్లేచర్లో ప్రతిపక్షం బలంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజలకు మంచిది, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది.